నాకు తెలియదు. ఎంత బాగా భజన చేయగలరో నాకు తెలియదు. ఇప్పుడు మాట్లాడతాడు, ఏంది మాట్లాడతాడు ఆయన? రైట్, కాలేజీ లేదు, కాలేజీ కట్టలేదు, ఊరికల్లా చెప్తున్నాడు. ఏమన్నా చూడమని ఒకసారి. రైట్ రైట్ అండి. అక్షర్ సచిన్ గారు, అక్షర్ సచిన్ గారు మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలండి. ఇస్తానండి. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తా. మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేతులు ఒక ఆర్డర్లో వెళ్దాం, ఒక ఆర్డర్ వెళ్దాం. అక్షర్ సచిన్ గారు ధన్యవాదాలండి. అక్షర్ సచిన్ గారు, అక్షర్ సచిన్ గారు ధన్యవాదాలండి. ఒక్క నిమిషం ఆగండి. అక్షర్ సచిన్ గారు ధన్యవాదాలండి. సునీత గారు మీరు కంక్లూడ్ చేయండి సార్. ఇస్తాను సార్, అందరికి ఇస్తాను. సునీత గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. స్టార్ట్ అయిందని చెప్తున్నారు. అది చాలా అవాస్తవం సార్. అప్పుడు చాలా సంస్కారవంతమైన రాజకీయం, సంస్కారవంతమైన నాయకులు ఉండేవాళ్ళు. చాలా హెల్త్ రాజకీయాలు జరిగాయి సార్. అప్పుడు ఈ పూర్తిగా రాజకీయం కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైంది సార్. ఆయన అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా మాట్లాడారా అని. మాట్లాడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చుని అసెంబ్లీ సాక్షిగా ఆడపిల్లలని, అనితమ్మ గారిని, పేదల సుజాత గారిని, అలాగే వీళ్ళందరినీ కూడా పడాలి నాని, వంశీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడారు. అంతకుముందు మీ టీడీపీ నేతలు ఎవరు చేయలేదా? అంతకుముందు మీ టీడీపీ నేతలు ఎవరు తిట్టలేదా? ఒక చింతమనేని ప్రభాకర్ గాని ఎంతో మంది కడుపులో తన్నారు కదండి. ఆ రోజులు మర్చిపోయారా మీరు? చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. తానేటి అదంతా కూడా అవాస్తవం సార్. అదంతా అవాస్తవం. మీరు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నప్పుడు ఒక నాయకుడు అనేవాడు జగన్మోహన్ రెడ్డి. మీ టీడీపీ నాయకులు ఎప్పుడు అలా చెయ్యలేదా? చేయలేదు. వాళ్ళు వెకిలి నవ్వుతో ప్రోత్సహించారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు అనకూడని మాటలు మాట్లాడుతూ ఉంటే అది ఆ సంస్కృతి అనేది కేవలం వైసీపీ వచ్చిన తర్వాత ఈ నూతన సంస్కృతి అనేది మొదలైంది సార్. ఒక్క మంత్రిని చూపెట్టండి టీడీపీలో గానీ జనతలో గానీ బూతులు మాట్లాడే మంత్రులు గానీ ఒక్క ఇప్పుడు స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడు బూతులు ఎప్పుడు మాట్లాడలేదా? లేదు సార్, మాట్లాడలా. మీకు ఎన్ని కావాలంటే అని వీడియో చూపిస్తాను ఒకసారి నేను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దోషంగా మాట్లాడతా. చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదని చెప్తున్నారు. ఒక్కసారి తెలిసి చూసుకోవాలని సార్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 27 మెడికల్ కాలేజీలు కట్టారు చంద్రబాబు నాయుడు గారు. నేను 15 కాలేజీలు కట్టామని చెప్తున్నాడు. మరి నిన్న వీడియోలు చూపిస్తున్న అంటే అబద్ధాలు అంటారా? ఒకసారి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఎస్ ఓకే, సమయం తక్కువ ఉంది సునీత గారు. సమయం తక్కువ. సునీత గారు, రోజా గారి వ్యాఖ్యల గురించి కంక్లూడ్ చేయండి ప్లీజ్. చెప్పండి ప్లీజ్. సార్ వీళ్ళ కథలు ఎలా ఉంటాయంటే సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు నేను గొప్పకి నీళ్లు ఇచ్చేస్తున్నానని చెప్పేసి చాలా గొప్పలు చెప్పుకున్నారు. చాలా ఆర్భాటం చేశారు. మంత్రిని వాటిని మీద గొప్పలు తీసుకొస్తున్నాడని చెప్పి. ఆ రోజు జరిగిందంటే ఒక రోజు ముందు 10 ట్యాంకర్లు నీళ్లు తీసుకొచ్చి కాలంలో వచ్చి అక్కడ అడ్డుగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గేట్ నొప్పేసి కూర్చొని వెళ్ళిపోయి వెళ్తే ఆ స్థాయి లారీలో అడ్రస్ తీసుకుని వెళ్ళిపోయారు సార్ వీళ్ళు. అది వీళ్ళ కథలన్నీ కూడా ఈ కాలేజీ కూడా ఈ కథలు అలాగే ఉంటాయి సార్. ఒక విషయం, ఇవన్నీ కూడా ఒక మాట సార్. ఈ రోజా గారికి కానీ వీళ్ళ వైసీపీ నాయకులకు కానీ ఈ మాట్లాడే వాళ్ళందరికీ ఒకటే సార్. 4 గదులు 4 గోళ్ల మధ్యలో కూర్చొని ఒక వీడియో రిలీజ్ చేయడం కాదు. అసెంబ్లీ రమ్మనండి సార్. రోజా గేట్ అవతలకి గంటి పడేస్తాం కరెక్టే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు కదా, ఎమ్మెల్యే కదా. టాపిక్ వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. సునీత గారు, మీ ఆవేశం ఆక్రోశం అర్థమైంది. సమయం తక్కువ ఉంది. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మీకాంత్ గారు ప్లీజ్. సార్ ఇది డబుల్ వాయిస్ వస్తుంది సార్. సార్ అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, ఇక్కడైతే అంతా బాగానే వినబడుతుంది. లక్ష్మీకాంత్ గారు మీరు కంక్లూడ్ చేయండి. టాపిక్ వచ్చేయండి. సరే అది చేస్తారు కానీ ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే టెక్నికల్ మనం ఏం చేయలేం. ప్రెసెంట్ మా దగ్గర అయితే బాగానే ఉంది. మీరైతే కంక్లూడ్ చేయండి. మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు అక్షర్ సత్య గారు మాట్లాడారు, ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, బాగానే వినబడుతుంది కదా. మీ దగ్గర ప్రాబ్లం వచ్చింది, ఏదో అక్కడేదో ప్రాబ్లం ఉండి ఉంటుంది. కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇక్కడ ప్రతిసారి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన నాయకులు కానీ ఈ అధికార ప్రతినిధులు కానీ ఏమైనా మాట్లాడితే ఏమంటారంటే
4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు ఏం చేశారని చెప్పేసి అని అంటాం. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కానీ 22 కాలేజీల్లో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారన్న మాట పెట్టుకోవాలి సార్. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత నిమ్స్ అనేది మంగళగిరిలో ఉన్నది తీసుకొచ్చింది ఏంటో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అనేది గుర్తుపెట్టుకోవాలి సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో తీసుకొచ్చిన కాలేజీలు ఏంటండి 5 అండి. దానికి వాళ్ళ ఖర్చు 8,480 కోట్లు అయితే వాళ్ళు పెట్టిన ఖర్చు ఎంత ఉంది 14 కోట్లు అండి. వాళ్ళు పెట్టిన బకాయిలు చూస్తే కాంట్రాక్టర్లు కానీ వాళ్ళందరికీ చూస్తే 874 కోట్లు అండి. ఇవాళ రోజున ఈ లెక్కలు ఇవన్నీ తేలకుండా ఏదో కృష్ణాబాటిగా మనం